ధర్నా చౌక్ మాత్రమే కాదు, ధర్మం కోసం ప్రతి బిడ్డ ఎలుగెత్తి దాటేటువంటి ధర్మగంట మోగించేటువంటి ప్రాంతం. దీనికోసం తెలంగాణ రాష్ట్రం రాకముందుకు తెలంగాణ కావాలని ధర్నా చౌకుల్ని ధర్మం కోసం కొట్లాడడం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకు ఆగమైపోయి ముందర పడకపోతే కూడా మనం కొట్లాడింది ఇదే ధర్నా చౌక్లో. ఈ ధర్నా చౌకులు సాధించుకోవడానికి ఇక్కడున్న కమ్యూనిస్టు కార్యకర్తలు రక్తమోడిండ్రు. ఇక్కడ ధర్నా చౌక్ కోసం కొట్లాడినటువంటి విశ్వేశ్వరరావు లాంటి వాళ్ళు కొట్లాడితే ఒకరొకరు ఇళ్ల మీద దాడులు జరిగినాయి. అయినా సరే నిరంతరం కొట్లాడినందుకు ఇవాళ మనం ధర్నా చౌక్ పూర్తి న్యాయం చేయడానికి 20,000 మందిని అఖిలపక్షం పిలిపించినందుకు వచ్చినటువంటి అన్ని పార్టీల నాయకులందరికీ కూడా తెలంగాణ ఇంటి పార్టీ తరఫున ఉద్యమాభినందనలు తెలియజేస్తామన్నా. ఇప్పుడు ఏం కాలే, ముందున్నది ముసళ్ళ పండుగ. ఇవాళ మాత్రమే మనం పునాది మొదలు పెట్టినాం. మొట్టమొదటిసారిగా ఈ ధర్నా చౌక్ లో మా కూటమి కంటే మించి అవాళ ఢిల్లీలో 19-20 పార్టీలు ఉంటే అంతకు మించిన పార్టీలతోటి ఇవాళ మొత్తం ప్రజా సంఘాలు కూడా కలుపుకొని నిన్న మొన్న గాంధీ భవన్ లో ప్రజా సంఘాలు కూడా పిలవడం జరిగింది పార్టీలతో పాటు. రేపు 27 నాడు జరిగేటువంటి బంద్కు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలని పార్టీని ఒక దగ్గర చేర్చి ఇంతకుముందు తమ్మినేని గారు చెప్పినట్టుగా చీమ గదలకుండా మహాదేశభక్తుడైనటువంటి ఆ నరేంద్ర మోడీ గారికి ఎంత ఆత్మనిర్భరం ఉందో పరీక్ష పెడతానికి మనందరం ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. మన నిర్భరం ఎట్లాంటిది అనంటే కరోనా కాలంలో ఏం తీర్చకపోయినా మాట్లాడలే, బియ్యం ఇయ్యకపోయినా మాట్లాడలే, అనేక బాధలున్నా మాట్లాడలేదు. కానీ ఇవాళ ఏ స్థాయికి పోయిందంటే మొత్తం ఆస్తులు మొత్తం అమ్మేసేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఇంకా ఆత్మనిర్భరం దేశానికి మంచిది కాదు. ఆయన అంటే గడ్డం పెంచుకొని వీర శివాజీ అని చెప్పుకొని మాట్లాడుతూ ఉంటే పోస్టింగ్లు పెడతా ఉంటారు. వీర శివాజీ వారసుడివే నువ్వు అయితే దేశ సంపద అమ్ముతావా నరేంద్ర మోడీ అని సూటిగా ప్రశ్నించవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఎట్లా వీర శివాజీ వారసుడు అవుతావు? ఈ నేల కోసం, ఈ భూమి కోసం సమస్త రక్తాన్ని దారపోసినటువంటి వీర శివాజీ ఎక్కడ? మా తరతరాల నుంచి కూడబెట్టినటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా అమ్మేటువంటి మీ పద్ధతి ఎక్కడ అని చెప్పేసి కూడా ఈ నేల మీద మనం అడగవలసిన అవసరం వచ్చింది. అది మాత్రమే కాదు, ఇవాళ ఈ రోజు పేపర్లో కూడా అందరం చూసి ఉంటాం మనం. కార్మికులట ఇప్పటి నుంచి వాళ్ళ యూనియన్ లో పర్మిషన్ తెచ్చుకొని ఆ కార్మిక సంస్థ యజమాని ఎవరు ఉంటారో ఆ ఫ్యాక్టరీ యజమాని పర్మిషన్ ఇస్తేనే రేపటి నుంచి యూనియన్లకు కార్మిక సంఘాలకు గుర్తింపు ఉంటుందట. ఇక పోడు భూములకు సంబంధించి ఇక్కడ ఎట్లున్నదో పైన కింద ఇద్దరు దొందే. అందుకోసమే మొత్తం తెలంగాణలో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇంత ధైర్యంగా, ఇంత కోపంగా, ఇంత ఆక్రోశంగా, ఇంత ఉత్సాహంగా ఎందుకు వచ్చినామంటే మన కడుపులో మంట. అది నాకు తెలుసు. ఉదయం 10-10:30కు వాన పడుతున్నా సరే ఇక్కడ చిందేసుకుంటూ ఆడుకున్నారు కళాకారులు మిగతా వాళ్ళందరూ కలిసి, కానీ మిగతా వాళ్ళు రాకముందుకే. అందుకోసం రేపు వచ్చేటువంటి 27 నాడు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సకల సమ్మె మీ అందరికి గుర్తే ఉంటుంది. దాన్ని గుర్తు చేస్తూ ప్రతి దగ్గర కూడా వేలాది మంది రోడ్ల మీదకి ఎక్కాలి. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు, భారతదేశ భవిష్యత్తు కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం అక్కడున్న నరేంద్ర మోడీని, ఇక్కడున్న కేసీఆర్ ని, ఇద్దరు దగులుబాజుల్ని ఇంటికి పంపేయడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి దేశభక్తుడు, ఉద్యమకారుడు ఐక్యమై ఉండని చెప్పే నినాదం కోసం కలిసి రావాల్సిందిగా కోరుకుంటూ ప్రజా సంఘాలు కూడా విస్తృతమైనటువంటి పునాదితోటి ముందుకు వచ్చి తమ ఉనికిని చాటుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.